పేషెంట్ అక్కడ చెప్పులు ఇస్తారు. ఆ టైంలో రాళ్ళు పడే పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా లేకుండా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ మీద తగిన చర్యలు తీసుకోవాలనేసి మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్గా డిమాండ్ చేస్తాము. పైన పని చేస్తుంటే పిల్లవాడు వెళ్ళిపోతుంది. పరిస్థితి ఏంది? సుబేర్ దగ్గర పర్మిషన్ తీసుకురా సార్. మీరు భద్రతలు కల్పించాలి కదా వచ్చే పేషెంట్లకి. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి పేషెంట్ కాకూడదు కదా. రాజుపడి మీ సూపరింటెండెంట్ గారే ఏంటి స్పందించట్లేదు కదా. ఇట్లా వినతిపత్రం కూడా ఇచ్చారు. గంటలు లోపలికి బయటికి పిల్లల్ని హాస్పిటల్ని తీసుకుపోవడానికి కావచ్చు, పేషెంట్లు కావచ్చు, మొత్తం ఇక్కడే చెప్పులు ఇప్పుతారు. ఇక్కడ నుండి వెళ్తుంటారు, వస్తుంటారు. అనేక ఇక్కడి నుంచి ఎంత అయినా రాళ్ళు ఎట్లా పడుతున్నాయి, పరిస్థితి ఏంటి? ఇక్కడి నుంచి ఏమైనా పడితే దుమ్ము దూరి మొత్తం అక్కడ పోస్తున్నారు. అక్కడ పోసేటప్పుడు మొత్తం బయటకు ఎగిరి పడుతున్నాయి రాళ్ళు. దాన్ని అంతా కూడా అసలు పట్టించుకోని పరిస్థితి. ఇంతకుముందు ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి మేము ఒకసారి వినతి పత్రం కూడా ఇచ్చాము. ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు దీని మీద. నా పేరు కొత్తపల్లి రేణుక. నేను ప్రగతిశీల మహిళా సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు దాదాపు ఒక 5-6 నెలలు అవుతుంది జరగబట్టి. అప్పటి నుంచి కూడా ఏ రక్షణ లేకుండా అది జరుగుతూ ఉంది. ఆ కింద రాళ్ళు పడుతున్నాయి, దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి. అటు పక్క పైనుంచి గుట్టలు గుట్టలుగా మట్టి రాళ్ళు కింద పోస్తున్నారు. అవి వచ్చి వెహికల్స్ మీద పడుతున్నాయి, మనుషుల మీద పడుతున్నాయి. అయినా కూడా మేము నెల రోజుల కింద సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. దానికి భద్రత అనేది లేకుండా అట్లాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ కనుక ఇట్లా ఆపకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మాణ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో జీఏపీఆర్ సంస్థ వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా మొత్తం కూడా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. గతంలో అనేక సార్లు సూపరింటెండెంట్ గారికి అధికారులకు కూడా మేము వివరించడం అనేది జరిగింది. సార్ అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్తుంది. 5 అంతస్తులు 7 అంతస్తులకి పైనుంచి గంపతోటి రాళ్ళు పోస్తుంటే కింద చిన్నపిల్లల విభాగం పిల్లల మీద పడుతుంది, తల్లుల మీద పడుతుంది, వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆ మట్టి పోసేటప్పుడు మొత్తం కూడా దుమ్ము ధూళి మొత్తం కూడా చుట్టూ కిలోమీటర్ల వరకు వ్యాపిస్తామన్నది. దాంతో హాస్పిటల్కి వచ్చే రోగాలతో వచ్చే రోగులకు కొత్త రోగుల విధంగా తయారయ్యే విధంగా ఉన్నది. దీన్ని వెంటనే అనుమతులు రద్దు చేయండి, దాని చర్యలు తీసుకోండి అని చెప్పంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. పైగా 7 అంతస్తుల భవనం కడుతున్నారు. కింద కనీసం ఆ కార్మికుడి కాలు కారితే కింద పడితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రభుత్వం అక్కడ కూడా నెట్టి కట్టుకుంటే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అంటే ప్రజల ప్రాణాలంటే ఈ అధికారులకు లేకపోతే ఈ కాంట్రాక్టర్లకు ఎందుకు విలువ లేదో అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలకు ముప్పు పంచి ఉన్నటువంటి ఈ నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి జీఏపీఆర్ సంస్థ పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలి. కొత్తగా వేరే కాంట్రాక్ట్ ఇచ్చేసి ఈ పర్మిషన్ చేపట్టి అప్పుడు నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము మా బాధ్యతలను డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రక్షణ చర్యలు లేకుండా కనుక మీరు చేస్తే మీ పెద్ద ఎత్తున కూడా ఇంకా ఉద్యమాలు నిర్వహించి కాంట్రాక్ట్ రద్దయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
లాగ్ తెలుసా? లాగ్